తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయంతోనే కాకినాడ నగరంతో పాటు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమం సాకారమవుతుందని సినీ నటుడు హైప్రాది అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ 12వ డివిజన్ సంజయ్ నగర్ లో నిర్వహించిన ప్రజాగళం సభలో కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని అన్నారు. మాజీ మేయర్ సుంకర పావని మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే టీడీపీ మిత్రపక్షం అధికారంలోకి రావాలన్నారు. ఈ సందర్భంగా హైప్రాది మాట్లాడుతూ కూటమి విజయంతోనే అభివృద్ధి సాకారమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, బీజేపీ నగర ఇన్ఛార్జ్ గట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 37వ డివిజన్ లో జేహోబీ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బలహీన వర్గాలు ఉన్న ప్రాంతంలో జేహోబీ సభను ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, అవి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రజాగణం అయితే ఈ ప్రాంతం గురించి ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనం అందరూ కూడా గతంలో మనం 99లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చినప్పటిగా కంకర్ రోడ్లే అన్ని కూడా, అక్కడి నుంచి కూడా డైరీ ఫార్మ్ సెంటర్ కూడా రోడ్ లేదు, సరిగ్గా రోడ్ లేదు. లారీ వాహనాలు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి ఉండేది. రోడ్ సరైన రోడ్లు లేవు. అదే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎక్కడో కుళాయి ఉండేది, అంతే, మంచినీళ్ళు కుళాయి. ఈ ప్రాంతంలో కుళాయి ఉంటే ఆ కుళాయిలో నీళ్లు పట్టుకునే పరిస్థితి ఉండేది. ఇటే లారీలు తప్ప ఇంకేం తిరిగి కాదు. అలాంటి సమయంలో నెగ్గిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది రోడ్లు అంటే కొండబాబు గారి ముందు, అదేవిధంగా డ్రైన్ లేవు. వర్షం వస్తే నీళ్ళంతా ఇక్కడ ఉండిపోతున్నాయి, దోమలు పెరిగిపోతున్నాయి, నీళ్ళన్నీ ఎక్కడ ఉండిపోతున్నాయి, డ్రైనేజ్ లేకని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. బయటకు వస్తే జనసేన వైసీపీ వాళ్ళు ఏం చెప్పి ఓటడుగుతున్నారు మమ్మల్ని, మీ ఇంట్లో మంచి జరుగుంటే ఓటేయమంటున్నారు. వాళ్ళ ఇంట్లోనే మంచి జరగలేదని ప్రజల్లో రోడ్డు పెట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లో మంచి చేయలేరు, మీ ఇంట్లో మంచి చేస్తారా? ఇంకోటి ఏమంటాడు, మాట తప్పను మనమ చెప్పను అంటాడు. వచ్చిందా మనకి? మాట తప్పేనా లేదా? మద్యపాన నిషేధం జరిగిందా? మాట తప్పేనా లేదా? సిపిఎస్ రద్దు జరిగిందా? మాట తప్పేనా లేదా? గెలిచిన వెంటనే 3000 వస్తారన్నాడు అకౌంట్ లో, పెన్షన్ వేశాడా? 3000 ఎంత టైం పట్టింది? ఆల్మోస్ట్ ఎలక్షన్ వచ్చింది. మాట తప్పేనా? సింగిల్ ఉండాలి, సైకిల్ బయట ఉండాలి అన్నాడు. అవునా? కానీ మనందరికీ తెలిసిందంటే ఫ్యాన్ 4 లేదా 5 లేదా ఉండాలి. అవునా కాదా? మనమే తెలియక లాస్ట్ టైం 150 పెట్టాం ఫ్యాన్ని. అందుకే కరెంటు బిల్లులు బాగా పెరిగిపోయింది. రెగ్యులేటర్ని కంప్లీట్ గా తగ్గించి 4 లేదా 5 లేదా అప్పుడు మనందరం హ్యాపీగా ఉంటాం. ఆడవాళ్ళ అకౌంట్ లో మేము పొద్దున పూట బటన్ నొక్కగానే 10,000 మీ అకౌంట్ లో పడతాయన్నారు. మరి మగవాళ్ళు సాయంత్రం నోటిపితే 30,000 పోతున్నాయి. అంటే నువ్వు ఇచ్చేది ఎంత, మీ దగ్గర లాగేది ఎంత? అలాంటి పథకాలు మనకు అవసరమా? గుర్తు పెట్టుకోండి. సానుభూతి చూపించే పనులు కానీ ఆ పథకాలు కానీ అన్ని ఈసారి ఓటేయద్దు. అందరూ కూడా ఈసారి కోరికని కనిపిస్తే మన నిజాయితీ గల ప్రభుత్వం వస్తుంది. ఓకేనా? కొండబాబు గారు అంతకు ముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశాడని అందరూ తెలుసు కదా. పాపం ఆయన కష్టపడి అభివృద్ధి చేసిన మొత్తం ఇక్కడ ఎవరున్నారు ఇప్పుడు? మొత్తం కబ్జా చేసేస్తున్నారు. ఈ 5 ఏళ్ల పాలన మనం చూసుకున్నాం. మేము 5 ఏళ్లు కూడా రోడ్డు మీద ఉండి ఒకటే స్లోగన్తో బయటకు వచ్చాం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అని చెప్పి దాన్ని మరి తరుగు కొడదామా అని చెప్పి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. తరుగు కొడదామా? రాష్ట్రం బాగుండాలన్నా, బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చాలా అవసరం. అటువంటి నాయకుని మనం ఎంచుకున్నట్టయితే నిజంగా మన రాష్ట్రానికి రాజధానే కాదు, అందరి భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. వేసవి దృష్ట్యా జిల్లాలో విద్యుత్, తాగునీటి సరఫరాలకు ఎటువంటి ఆటంకం లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ జె నివాస్, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి హాజరయ్యారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, జాతీయ ఉపాధి పథకం పనుల
పురోగతి, పని దినాలు తదితర ఇతర ప్రాధాన్యత అంశాలపై జిల్లాల కలెక్టర్లతో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా విద్యుత్, తాగునీటికి సమస్యలు తలెత్తకుండా అధికారులు చూడాలన్నారు. పనిచేసే ప్రాంతంలో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో పాటు షెడ్లు వేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, డిపిఓ కె భారతి సౌజన్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీ చేస్తున్న విమర్శలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు లాక్కుని ముస్లింలకు ఇస్తారంటున్నారని, ఇది ఎక్కడి భాష అని ప్రశ్నించారు. గోధ్రాలో, మణిపూర్లో మోదీ సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని మంగళసూత్రాలు తెగాయో చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోదీ పూర్తిగా అన్యాయం చేశారని షర్మిల విమర్శించారు. ప్రధాని మోదీ మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీకి దమ్ముంటే చేసిన అభివృద్ధి చెప్పుకోవాలని సవాల్ విసిరారు. ముస్లింలను కించపరిచేలా మాట్లాడడం సరికాదని సూచించారు. కింగ్ అంట కదా, వసూళ్ల రాజా అంట కదా, ఆయన చెడ్డ పేరు తట్టుకోలేక డెఫినెట్ గా ఓడిపోతాడని తెలిసి ఇప్పుడు ఆయన నిలబెట్టలేదట కదా వైసీపీ పార్టీ. నిజమేనా? ఓటుకి ఎంతంట? 5 అన్నా, ఎంత ఇస్తే అంత తీసుకోండి, మీ డబ్బులే. ఈ ఎమ్మెల్యే అయితే ఇక్కడ క్వారీల దగ్గర వసూలు చేసి మరీ తీసుకున్నారట, అలా సంపాదించిన డబ్బులే. కానీ ఓట్లు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది తల్లి లాంటిది, ఓటు అనేది చెల్లి లాంటిది. ఓటును అమ్ముకోకూడదు. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం. మీ జీవితాలనే కాదు, మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం. రండి అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందితో రాజీనామాలు చేపించారు? ప్రత్యేక హోదా వచ్చిందా అంటే ఈ రోజు వరకు 5 సంవత్సరాలు అయిపోయి. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు విస్మరించారు, ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు. వచ్చిందన్నా ప్రత్యేక హోదా? ఎందుకని? చంద్రబాబు గారైనా బహిరంగంగా పొత్తుంది అని ఒప్పుకుంటున్నాడే, అక్రమ పొత్తు పెట్టుకున్నారు. మీ పేరు చెప్పి మీరిచ్చిన అధికారంతో బీజేపీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు ఈ రోజు జగనన్న గారు. తీరా చూస్తే బీజేపీ మనకి ఏం చేసింది అంటే 10 సంవత్సరాలుగా బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇచ్చింది లేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చింది లేదు, మనకు రాజధాని ఇచ్చింది లేదు. ఒక్క వాగ్దానం అంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. ప్రాజెక్టుకు 2 సంవత్సరాల కింద 2 గేట్లు ఊడిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టుకు కనీసం గేట్లైనా పెట్టించాడా? మరి కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకపోతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారన్నా అని అడుగుతున్నా. నేను అధికారంలోకి వస్తే 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకు 5 సంవత్సరాలు అయింది. 23,000 ఉద్యోగాలకు మెగా డిఎస్సీ వేయలేదు కదా. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నికలు వస్తే ఇక 2 నెలలు ఉందనగా ఇప్పుడు ఒక దగా డిఎస్సీ 6,000 ఉద్యోగాలతో ఇచ్చారు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ వచ్చి మీ ఓట్లు అడగనని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం అన్నది మేనిఫెస్టోలో పెడుతున్నాను. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ తో సమానము, ఖురాన్ తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి అయిందా పూర్తి మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈ రోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగానే మద్యం అమ్ముతున్నారు. అది కూడా నాసి రకం మద్యం. అది కూడా 25% ప్రజలు ఈ నాసి రకం మందు తాగి పక్క రాష్ట్రాల కంటే 20% మంది ఎక్కువ మన రాష్ట్రంలో చచ్చిపోతున్నారు. కిడ్నీలు, లివర్లు ఫెయిల్ అయ్యి ఏమమ్ముతున్నారు? భూమ్ అట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారు అంటే అదిగో మద్య షాపులు అన్ని నిలబెట్టుకున్నామన్నారు. కేంద్రం ఇచ్చిన కరువు సహాయక నిధులపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు బెంగళూరులో నిరసన తెలియజేశారు. కేంద్రం సవతి తల్లిలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నరేంద్ర మోదీ, అమిత్ షా కర్ణాటక రైతులను ద్వేషిస్తున్నారని ఆరోపించారు. కరువుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటి వరకు రైతులకు 650 కోట్లు పంపిణీ చేశామన్నారు. నిర్మలా సీతారామన్, మోదీ కారణంగా కర్ణాటకకు ఊరట లభించలేదన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ పరిధిలోని సింగరాయకొండ కొండపి గడ్డపై వైసీపీ జెండా ఎగురవేసి జూన్ 4వ తేదీన విజయోత్సవ సభ నిర్వహిస్తానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ ధీమా వ్యక్తం చేశారు. కొండపిలో నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా వాటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. జూన్ 4న జరిగే విజయోత్సవ సభలో తాను మాట్లాడతానని భావోద్వేగంతో పేర్కొన్నారు. పార్టీ కాడర్ అంతా కూడా కొండపి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు వేలాది సంఖ్యలో సుమారు 50,000 పైచిలకు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడర్ అంతా కూడా మద్దతు తెలుపుతూ ఆనందోత్సవాలతో కేరింతలతోటి సింగరాయకొండ నుంచి మొదలెట్టినటువంటి ఈ ర్యాలీ సుమారు 30-35 కిలోమీటర్లు సాగి కొండేపి చేరుకోవడానికి 5 గంటల సమయం పట్టింది. అడ్డగోలుగా సంపాదించింది ఎవరో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. 2014-19లో మాఫియాలు, మైనింగ్ మాఫియా కానివ్వండి, వైన్ మాఫియా కానివ్వండి, శాండీ మాఫియా కానివ్వండి, మరి ఆ మాఫియాలలో ఏ విధంగా తెలుగు తమ్ముళ్ళు వేల కోట్లు దోచుకొని మరి దాచుకొని పంచుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అందుకే ప్రజలు కూడా ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు పొత్తుల ద్వారా మరి ఏదో ఈరోజు వాళ్ళు ప్రక్రియకు మళ్ళా తెరదీస్తూ ఉన్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల గుండె లోతుల నుంచి వచ్చినటువంటి పార్టీ ఇది. ప్రజలే బలం, ప్రజలే మాకు మా ధైర్యం, ప్రజలే మాకు మద్దతు వెళ్తూ ఉన్నారు. కాబట్టి మాకు ఈరోజు ప్రజల దగ్గరలోనే ఉన్నాం, మేము ప్రజలతోనే ఉంటాం. క్యాష్ వార్ ఏదైనా ఉందంటే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ జరిగేది క్యాష్ వార్ కాదు, ఇక్కడ జరిగేది క్లాస్ వార్. ఏదంటే బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాలు ఉన్నారు. పెత్తందారులు, దోపిడీదారులంతా మిత్రపక్షాల మీద ఉన్నారు. ఇది ముమ్మాటికి ఇది క్లాస్ వారే కానీ క్యాష్ వార్ కాదు. ఈరోజు ప్రతిపక్షాలు వారు కేవలం పొత్తుల మీద ఆధారపడి ప్రజలకు ఏం చేయాలో, ఏం చేస్తే బాగుంటుందో కూడా ఆలోచించని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళకి పొత్తులు ఉన్నాయి. ఈ పొత్తుల బలం చూసి వారి కుల సమీకరణలతోటి మేము గెలుస్తామని చెప్పి ఈరోజు విర్రవీగుతున్నారు. ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి హత్య రాజకీయాలు కానివ్వండి, హింస రాజకీయాలు కానివ్వండి, అట్లాగే ఏకపక్షంగా ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ అసత్యాలను ప్రచారం చేస్తూ వారికి ఉన్నటువంటి పత్రికలు కానివ్వండి, మీడియాను అడ్డం పెట్టుకొని మరి గ్లోబల్ ప్రచారం ఎంత చేస్తున్నా కూడా ప్రజలకు వాస్తవాలు తెలుసు. ప్రజలకు ఎవరు నమ్మదగిన వ్యక్తి, ఎవరి మీద భరోసా పెట్టచ్చు, ఎవరి మీద విశ్వసనీయత ఒక ముద్ర పడింది పరిపాలన అని చెప్పి ప్రజలు చాలా విజ్ఞులు. వారు ఈరోజు చాలా క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానివ్వండి, జగనన్న పరిపాలన కానివ్వండి చాలా ఈజీగా బేరీజ్ చేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో మేమంతా సిద్ధం జగన్ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం. చిన్నాయపాలెం నుంచి ఎండాడ వరకు ఉత్సాహంగా సాగిన యాత్ర. నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు. భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. లేపాక్షి మండలంలో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం. కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ హామీ. వేసవిలో విద్యుత్, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడండి, సిబ్బందికి సూచించిన కాకినాడ కలెక్టర్ నివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తున్నానండి BCN న్యూస్.